ఏదైతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున అతలాకుతలమైంది. ఎప్పుడు పడనటువంటి వర్షపాతం ఇక్కడ నమోదయ్యే పరిస్థితి వచ్చింది. వచ్చవాయిలో దగ్గర మీరు చూస్తే 32.3 సెంటీమీటర్లు అంటే 323 మిల్లీమీటర్లు వర్షపాతం పడింది. జగ్గయ్యపేటలో 261 మిల్లీమీటర్లు అంటే 27 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. తిరువూరులో 26 సెంటీమీటర్లు పడింది. గుంటూరులో 26 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో ఆవరేజ్న 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఒకే రోజు వర్షం పడడం దగ్గర ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 1 డే 24 అవర్స్ గ్యాప్ లో ఇది పడే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన 62 సెంటర్స్ లో ఇవన్నీ కూడా 112 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. 94 స్టేషన్స్ లో 14 జిల్లాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం. నేను కూడా హైదరాబాద్ లో ఒకసారి 20 సెంటీమీటర్లు పడితే హైదరాబాద్ మొత్తం ఫ్లడ్ అయిపోయి ఆ రోజు హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతుందనే భయంతో సర్ప్లస్ వేరు బ్రీచ్ చేసి ఎవాక్యుయేషన్ వాటర్ చేశాం. అది గతంలో జరిగినటువంటి ఇది. దీనివల్ల విపరీతంగా విజయవాడ, గుంటూరు 2 సిటీస్ కూడా మెరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. నేషనల్ హైవేస్ విజయవాడ గుంటూరు పోయే నేషనల్ హైవే కాజా దగ్గర, అదే మరి విజయవాడ టు హైదరాబాద్ పోయే నేషనల్ హైవే జగ్గయ్యపేట ఈ ఏరియాలో కూడా మొత్తం మెరుగయ్యే పరిస్థితి వచ్చింది. సబ్మెర్జెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి బాధాకరమైన విషయం. కానీ ఏదైతే మేము మొదటి నుంచి కూడా ఇప్పటికీ 5వ సారి 4 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నిన్న మార్నింగ్ నుంచి తీసుకొని ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇచ్చాం. చీఫ్ సెక్రటరీ, అదే మరి రెవెన్యూ సెక్రటరీ, అదే మరి కమిషనర్, రిలీఫ్ మినిస్టర్, మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మినిస్టర్ లలిత గారు, వీళ్ళందరూ కంట్రోల్ రూమ్ లో ఉండి ఇక్కడి నుంచి మానిటర్ చేశారు. ఈ మానిటర్ చేసిన దాని వల్ల చాలా వరకు డెత్లు కంట్రోల్ చేయగలిగాం. కానీ దురదృష్టం ఒకే దగ్గర ల్యాండ్ స్లైడ్ జరిగి దగ్గర 5 మంది చనిపోవడం, ఒక దగ్గర 3, ఒక స్కూటరు, ఒక టీచరు, 2 పిల్లలు దాంట్లో వాగులో కొట్టుకొని పోవడం, ఇంకొక దగ్గర మంగళగిరిలో 80 years ఉమెన్ ఇదే మరి ల్యాండ్ స్లైడ్ బోల్డర్స్ పడి ఆవిడ చనిపోవడం, ఈ 3 జరిగాయి. మొత్తం కలిసి 9 మంది. ఒక మిస్సింగ్ కేసు కూడా ఉంది, ఇంకా ట్రేస్ కాలేదు. 3 రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా how much water you are having, what is the cushion you are creating there, how much water is flowing. Time to time ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి 6 hours పడుతుంది. ఎంత 90 కిలోమీటర్స్ 1 hour 15 కిలోమీటర్స్ లైక్ దట్. ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్, సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ. రియల్ టైమ్ బేసిస్ వాటర్ ఫ్లో, డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ క్వాంటిటీస్, కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి. అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్ లో టాలీ అయిందా లేదా, అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్లను తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం 1 డే ఇక్కడికి వచ్చాక 4,93,000 ఇంట్లో, 5,75,000 అవుట్ ఫ్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా పైన నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఇంకా పెరగదు. ఆ 3.6 కూడా తగ్గుతుంది. అది కూడా తగ్గుతుంది. అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప, దాన్ని పైన మనం నిలబెట్టగలిగితే, కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా. అంటే ప్రస్తుతానికి దీన్ని శ్రీశైలాన్ని డిప్లీట్ చేస్తాం. ఒక 2 TMC ఒక 1 అడుగు డిప్లీట్ చేస్తాం. నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ వర్షం పడిపోయింది, ఈ వాటర్ వచ్చేస్తుంది. ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం. ఈ వాటర్ వచ్చేసినప్పుడు పైనుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులిచెంతల నుంచి, నాగార్జునసాగర్ నుంచి ఈ వాటర్ ఎవాక్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు అది రిలీజ్ చేసుకోవచ్చు ఎంతకాలం తర్వాత. ఆ 2 బ్యాలెన్స్ చేయండి అంటున్నారు. పొద్దున కూడా నాగార్జునసాగర్ వాళ్ళ స్టాఫ్ తోని మాట్లాడాను, శ్రీశైలం వాళ్ళతో కూడా మాట్లాడాను.
శ్రీశైలంకి ది ఫియర్ ఇస్ తెలంగాణ రేట్స్ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం ఎక్స్ట్రా అవుతున్నాం. తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా. విలేజ్ ఇంప్రూవ్ కాకుండా ఇన్సూరెన్స్ ఇచ్చారు. విలేజ్ ఇంప్రూవ్ ఇప్పుడు యాక్చువల్గా వస్తుంది విలేజ్ ఇంప్రూవ్ రేర్. అది ఎంత ఉందో కరెక్ట్గా పెట్టండి. కరెక్ట్గా పెట్టి నాకేంటంటే ఫైనల్గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తా. అప్పుడు తప్పుంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను. బీ క్లియర్. నాకు వాళ్ళ మీరు అందరూ కూర్చొని మీరు మీ ఎకానమిస్ట్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి. రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఈజ్ మై కన్సర్న్. విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్. విలేజెస్ హ్యాబిటేషన్స్ పేరు ఉంది. పేరు నాకు అది కాదు. ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది, ఎంత వాటర్ వస్తా ఉంది, ఫ్లడ్ బ్యాంక్స్ అన్ని, హౌ మచ్ వాటర్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్, వాట్ ఈస్ ది పొజిషన్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ యు ఆర్ సజెస్టింగ్. కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్స్ చేస్తారు, కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోనండి. నెంబర్ 1 ఇక్కడ ఎక్కడ ఇది వల్నరబుల్ ఈ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు. అవి 2 మ్యాప్ చేయాలి. ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి.